2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఆశ్లేష గారు. నమస్కారం. టీనేజ్ పిల్లల్లో కొంతమంది పిల్లలు సడన్గా రూమ్లోకి వెళ్ళిపోవటం, ఒక ఆడ్ బిహేవియర్ని క్రియేట్ చేయటం, అండ్ దాంతోపాటు సమ్ ఫ్యూ వాళ్ళకి కావాల్సినటువంటి టాయ్స్ కానివ్వండి ఎవరికైనా తీసుకొని వెళ్ళిపోవటము, అండ్ అపోజిట్ జెండర్ మీద థాట్స్ అన్నీ క్రియేట్ చేసుకోవటము, వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకోవటం చేస్తున్నారు. దీన్ని ఓవర్కమ్ చేయటం ఎలా? ఇదే విషయాన్ని కింద కామెంట్ బాక్స్లో, అంటే మన వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మా పిల్లలు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, ఇది ఓవర్కమ్ చేయటం ఎలా, దయచేసి సజెషన్ ఇవ్వండి అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. వెరీ నైస్ కామెంట్ అండి. అవును, వ్యాలిడ్ అండి. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కూడా ఆడపిల్లలకి ఒక్కళ్ళకే క్లాస్ పెట్టిస్తున్నారు. నేను రాజమండ్రి చుట్టుపక్కల స్కూల్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేశానండి. డోస్, ఆ టాపిక్ నేమ్ డోస్. అంటే ఒక మనిషి యొక్క భావోద్వేగాలు డోస్ అనే 4 హార్మోన్స్, DOSE, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఇలా 4 హార్మోన్స్ మీద వాళ్ళ బిహేవియర్స్ అండ్ మూడ్స్ డిపెండ్ అయి ఉంటాయి. అందుకని కొన్ని స్కూల్స్ యాజమాన్యం ఏం చేస్తారు అంటే, వయసుకు వచ్చిన ఆడపిల్లలు కదా వీళ్ళకి కొన్ని తెలియాలని డైరెక్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అని పెట్టకుండా డోస్ అన్న ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి అర్థం అయ్యేలాగా, బికాస్ దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ అండ్ అందరూ కూడా దీని గురించి మాట్లాడడానికి జనరల్గా యాక్సెప్టెన్స్ ఉండదు. అందుకని చెప్పి 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఈ 3 సెక్షన్స్ పిల్లలకి పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తున్నారు అంటే, ఆడపిల్లలకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో మగపిల్లలకు కూడా అదే ఏజ్కి వాళ్ళ మెచ్యూరిటీకి, ఫిజికల్ మెచ్యూరిటీకి వాళ్ళకి కొన్ని సైన్స్ ఉంటాయి. కాకపోతే ఆడవాళ్ళకి ఒక మెన్స్ట్రువల్ సైకిల్ అన్న ఒక పదంతో బయటకు వస్తుంది. మగపిల్లలకి వాళ్ళ యొక్క ఫిజికల్ చేంజెస్, టోన్ చేంజెస్, ఫేషియల్ ఫీచర్ చేంజెస్ ఇలాంటివి రావడం వల్ల మగపిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం పెద్దోడవుతున్నాడు అని చెప్పి. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళకి లోపల ఉండే ఎమోషన్స్ మాత్రం కామనే. ఓకే, అయితే ఇందులో మనం చూడవలసింది ఏంటి అంటే, మీరు పేరెంట్స్ చెప్తున్నారు అంటున్నారు కదా, ఇలా రూమ్లోకి వెళ్ళిపోవడము, కొంచెం ఆడ్గా బిహేవ్ చేయడము, ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు ఎప్పుడైతే పబర్టీ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు హార్మోన్స్ చేంజెస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి కొన్ని సెక్షువల్ డిజైర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అవుతుంటేనే బాడీలో అన్ని హార్మోన్స్ కూడా వర్క్ చేస్తున్నట్టు అర్థం. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. బట్ ఈ పిల్లలు తెలిసి తెలియని జ్ఞానంతో కొంచెంగా ట్రాక్ తప్పుతున్నారు. దిస్ ఈజ్ ద పాయింట్ టు బి కాషియస్. అందుకని స్కూల్ మేనేజ్మెంట్స్ ఎందుకు వీళ్ళకి ఎక్కువ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, ఎందుకు వీళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతారు, అంత వీక్ ఎందుకు అయిపోతారు అని ముందరగానే కాషియస్గా సెషన్స్ పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఆడపిల్లల్లో చూడండి, తల్లులు ఎక్కువ కంప్లైంట్స్ మనకేంటి, మా పిల్ల మొన్నటి వరకు బాగానే ఉండేది, ఇప్పుడు అరిచేస్తుంది, ఊరికే చిరాకు పడిపోతుంది, ఏం మాట చెప్పినా వినట్లేదు, ఊరికే గదుల్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది, ఎక్కువసేపు బాత్రూంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, లోన్లీగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, ఎవరెవరితోనో చాట్ చేస్తుంది. ఇవే కదా జనరల్ మనకొచ్చే క్లయింట్స్ కూడా. ఇదంతా అబ్బాయిలు కూడా రకరకాల వీడియోస్ చూస్తున్నారు, వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారని రకరకాల కామెంట్స్ మనం వింటూనే ఉంటాం. నిన్న ఒక కేసు వచ్చారు కదండి, హిస్టరీ డిలీట్ చేసేస్తున్నాడు బాబు అని. అవును, ఎవరైనా హిస్టరీ ఎందుకు డిలీట్ చేస్తారండి మొబైల్లోనూ? అంటే పిల్లలకి ఈరోజు మనం చెప్పవలసిన అవసరం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఈ వయసులో హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల కొన్ని మూడ్ స్వింగ్స్ రావడం కామన్, కొన్ని డిజైర్స్ రావడం కామన్. అవును, ఓకే, కొన్ని అన్వాంటెడ్ ఫీలింగ్స్ రావడం కూడా కామనే. కానీ ఈ వయసులో ఎవరైతే వాటిని అర్థం చేసుకుని నిలబడతారో, అంటే కంట్రోల్ చేసుకుని కొంచెం నిగ్రహంగా ఉంటారో, వాళ్ళు పాత్ క్లియర్గా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు సోషల్ మీడియా కూడా ఇలాంటి పిల్లల్ని టార్గెట్ చేసి కొంచెం చూడకూడని కాంటెంట్ని యాడ్ రూపంలో వేయడం వల్ల ఏంటిది కొంచెం డిఫరెంట్గా ఉందని పిల్లలు అది క్లిక్ చేయడము, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోవడము, అక్కడ చూడకూడనివన్నీ చూడడము, మళ్ళీ వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది రియల్ టైం లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల
వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. దీన్ని మనం సైకలాజికల్గా సెల్ఫ్ ఎరోటిజం అని కూడా అంటామండి. ఓకే. ఈ సెల్ఫ్ ఎరోటిసిజం అనేది పిల్లల్లో కామన్గా ఉంటుంది, కానీ కొంతమంది పిల్లలు దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వీక్ అయిపోయి సెల్ఫ్ అబ్యూస్ అనేవి పాల్పడుతూ ఉంటారు. అందుకని చెప్పి ముఖ్యంగా 6th 7th 8th 9th పిల్లలకి బయోలాజికల్గా నీలో వచ్చే చేంజెస్ ఇవి. నీకు ఈ రకమైన బిహేవియర్ నువ్వు ఎగ్జిబిట్ చేస్తున్నావంటే దానికి ఈ హార్మోన్ కారణం అని చాలా ఓపెన్గా ఎడ్యుకేట్ చేయాలి. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ఎడ్యుకేషన్. బికాస్ ఒకవేళ ఈ సెల్ఫ్ ఎరోటిసిజం అనేది పిల్లల్లో ఎక్కువ అయిపోతే వాళ్ళకి బయోలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ అరైజ్ అయిపోతే రేపు పొద్దున్న వాళ్ళు అడల్ట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక కూడా మన వెనక్కి తీసుకురాలేని అన్ని డిజార్డర్స్ వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వీడియో చేసినప్పుడు రష్మి గౌతమ్ గారు రియాక్ట్ అయ్యారు. అవును. ఏమని రియాక్ట్ అయ్యారు? ఇంతగా వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంటే, సుమన్ టీవీ తరపున ఇంతగా ఎడ్యుకేట్ చేస్తుంటే కింద ఇలాంటి నీచమైన కమెంట్స్ పెట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయని ఆవిడ ఓపెన్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంటే ఐ షుడ్ థ్యాంక్ హెర్. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల మీకు నాకు ఏంటండి ఉపయోగం? వీఆర్ లుకింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. అన్ని విధాలుగా పిల్లలు బాగుండాలి. అన్ని కంట్రీస్ లో ఓపెన్ గా మాట్లాడి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే మనం మాట్లాడకుండా రిస్ట్రిక్ట్ చేసేసి రిప్రెస్ చేసేసి దాన్ని అన్వాంటెడ్ బిహేవియర్ రూపంలో బయటకు తీసుకొస్తాం. ఎందుకైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా పిల్లలకు ఒక నాలెడ్జ్ అంటూ బ్రెయిన్లో ఉంటే ఎక్కడో చోట వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ చెప్పే పద్ధతి ఎలా చెప్పాలి అనేది పేరెంట్స్ తెలియక ఈరోజు సతమతం అవుతున్నారు. కానీ వాళ్ళకి తెలుసు ఇది అవసరం అని చెప్పి. మనం చేసిన 1 month టైంలోనే బంజారా హిల్స్ ఇన్సిడెంట్ జరగలేదా అండి? ఆ తర్వాత ఎంతమంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సెషన్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ వాయిస్ సొసైటీకి రీచ్ అవ్వాలి. అదేంటంటే అవేర్నెస్. ఇప్పుడు చూడండి, పిల్లలకి మనము ఓకే ఇలాంటిది ఉంటుంది, ఇది ఒక న్యాచురల్ ఫెనామినా, ఇలా జరుగుతుంది అని ఎప్పుడైతే చెప్తామో వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మనమే వాళ్ళ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పాడేసి ఏదో దొంగచాటు వ్యవహారాలు అన్నట్టు దొరకకుండా బయటపడకుండా ఎక్కడెక్కడో ఉండి పేరెంట్స్ అనుమానపడి ఇవన్నీ ఎందుకు? దిస్ ఈజ్ ఏజ్ ఫినామినా కదా. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా వాళ్ళ వయసులో వాళ్ళకి ఎలాంటి థాట్స్ వచ్చాయి అనేది చేసుకుంటే సరిపోతుంది కదా. నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ ఒకే కంప్లైంట్ అండి, 8th class ఇస్ ద వర్స్ట్ సెక్షన్ ఇన్ అవర్ స్కూల్ అండి అంటారు. ఏ స్కూల్కి వెళ్ళానండి, వై ఇట్ ఈస్ వర్స్ట్ అంటే అప్పుడు చెప్పుకొని వస్తారు ఈ రీజన్స్. నేను చాలా స్ట్రాంగ్గా మేనేజ్మెంట్ని కౌంటర్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ద 8th class, ఇట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద 8th class స్టూడెంట్స్. నెవర్ బ్లేమ్ 8th class స్టూడెంట్స్. వాళ్ళ ఏజ్ అది, తెలిసి తెలియని కన్ఫ్యూషన్ అది. ఇది పిల్లలు అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అయితే దీని యొక్క సిమ్టమ్స్ ఒకవేళ ఇది కనుక ఎక్సీడ్ అయిపోతూ లిమిట్స్ దాటేస్తూ వాళ్ళు అలాంటి అన్వాంటెడ్ బిహేవియర్స్లో ఉంటే ఏంటి అంటే లోన్లీనెస్ డెవలప్ చేసేసుకుంటారండి. ఇప్పుడు చూడండి, పీరియడ్ స్టార్ట్ అయ్యే 1 week ముందు కానీ కొంతమందికి చాలా విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాకు పడిపోతూ ఉంటారు. ఆ టైంలో ఎవరైనా తిట్టినా వాళ్ళ మీద విరక్తి పెట్టేసుకుని ఆపోజిట్ జెండర్కి సింపతి కోసం వెళ్ళిపోతారు. పాప, బుజ్జి, చిట్టి, బంగారం అన్న క్యూట్ పదాలు వాడతారు కదా వయసులో. ఇప్పుడు అమ్మ నాన్న నేను చిరాకు పడుతుంటే రివర్స్లో గొడవ అయిపోతుంది, చూడు వాడు నన్ను ఎంత ముద్దు చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ప్యాంపరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అదే పేరెంట్స్, నాన్న నీకు ఇది మూడ్ స్వింగ్ వచ్చే టైము, నీకు ఇవన్నీ కామను అని వాళ్ళు డిస్కస్ చేసుకొని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుందండి అది. ఎలా అంటే పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి కూర్చోబెట్టి ఆ అండర్స్టాండింగ్ లెవెల్ తోటి ఈ విధంగా ఉంటుంది అని చెప్పాలి అని అంటే ఎలా ఐడెంటిఫై చేయాలండి పేరెంట్స్ అయినా సరే? ఫస్ట్ థింగ్, ఈ వయసు పిల్లలు ఎక్కువ లోన్ టైంని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. మనం దాన్ని సింపుల్ గా చెప్పాలంటే మీ టైం. నన్ను కొద్దిసేపు ఒంటరిగా ఉండవు, ఎందుకు అస్తమాను సతాయిస్తావు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అది అప్పుడప్పుడు అయితే పర్వాలేదు, కానీ ఫ్రీక్వెంట్ గా జరిగితే మాత్రం సంథింగ్ ఈజ్ మెస్సీ అనేది ఒక్కసారి పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. 2, వీళ్ళు మొబైల్స్ లో హిస్టరీ డిలీట్ చేసేస్తున్నారా లేదా? హిస్టరీ అరేంజ్ చేసేస్తే తప్పు చేస్తున్నట్టు కదా, అన్వాంటెడ్ సైట్స్ అవి చూస్తున్నట్టు కదా, సీక్రెట్ యాప్స్ వాడుతున్నట్టు కదా, డేటింగ్ యాప్స్ ఇలాంటివి అని. ఒక్కొక్కసారి నీకు మొబైల్ ఇస్తాను కానీ బీ ట్రాన్స్పరెంట్,
ఏం చేస్తున్నావో ఏంటో అప్పుడప్పుడు గివ్ అస్ దట్ అని. కానీ ఈ పిల్లల్ని పక్షిని గట్టిగా పట్టేసుకోకూడదండి. కొంచెం ఫ్రీడమ్ ఇస్తూనే అబ్జర్వేషన్ అనేది పెట్టాలి. పూర్తిగా పట్టుకున్నా కూడా వాళ్ళకి నచ్చదు. ఎనీబడి ట్రైయింగ్ టు కంట్రోల్ దమ్. ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళ సినిమాలో వాళ్ళే హీరో హీరోయిన్స్, మిగతా వాళ్ళందరూ విలన్సే. తప్పు అని చెప్పిన మిగతా వాళ్ళందరూ విలన్సే. గట్టిగా చెప్తే ఇప్పుడు నేను కూడా అదే. అండ్ మూవీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుందండి. అంటే చూడండి, కొన్ని క్యారెక్టర్స్ సినిమాల్లో కూడా 8th క్లాస్ 9th క్లాస్ క్యారెక్టర్స్నే పెట్టి అన్వాంటెడ్ సీన్స్ కూడా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని ప్రేరేపిస్తున్నట్టు, ఓకే ఈ ఏజ్లో కూడా ఇలాగా చేయొచ్చు అనమాట, వాళ్ళు అలా చేశారు కదా అని ఇమిటేట్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి. నిజంగా ఆ వయసులో లవ్ ఏంటి, లస్ట్ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, ఈ పదాలకి అర్థమే ప్రాపర్గా తెలియదు. వాళ్ళదంతా మెటీరియలిస్టిక్గా ఉంటుంది ఆ వయసులో. కాబట్టి పేరెంట్స్ కూడా ఇలాంటి కలిసి కూర్చున్నప్పుడు పిక్చరైజేషన్ ఏమైనా వచ్చినా, మీడియాలో ఏమైనా చూసినా ఎడ్యుకేట్ చేయాలి. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడము, ఛానల్ మార్చేయడము, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో అనడము, ఇలాంటివి చేయకుండా ఒకవేళ చూస్తే అందరూ కలిసి కూర్చునే విషయాలే చూడాలి. ఒకవేళ అనుకోకుండా ఏమైనా వచ్చినా కూడా దిస్ ఈజ్ న్యూ నార్మల్, దిస్ ఈజ్ వెరీ నార్మల్ అనేది వాళ్ళకి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఏదో దాచిన ఫీలింగ్ వచ్చేసి వీళ్ళు బయటకో పక్కకో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి తెలుసుకోవాలి అన్న తాపత్రయం వీళ్ళల్లో పెరిగిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా గాసిప్స్ పెట్టుకునేది కూడా ఇలాంటి ఇష్యూసే. కాబట్టి మన పిల్లలు ఎవరి సర్కిల్లో ఉన్నారు అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. రిపీటెడ్గా ఏంటి వాళ్ళ ఇది ఒక్కసారి 2 సార్లు జరిగినంత మాత్రాన్ని ఏం కంగారు పడక్కర్లేదు. కానీ రిపీటెడ్గా ఇలాంటి బిహేవియర్ ఇంట్లో కనుక గమనిస్తూ ఉంటే, వాష్రూమ్స్లో 1 రోజు 2 రోజులు ఎక్కువ టైం స్నానం చేస్తే అది వేరే విషయం. కంటిన్యూస్గా ఎక్కువ టైం వాష్రూమ్లో స్పెండ్ చేస్తున్నా, బెడ్రూమ్లో కూడా లోన్లీగా ఎక్కువ టైం వాళ్ళు ఉండాలనుకున్నాం, ఎక్కువ స్క్రీన్ టైంకి అలవాటు పడిపోయినా, మీరు అందరూ బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు రాకుండా మేము ఇంట్లోనే ఉంటాం మీరు వెళ్ళండి అని చెప్పినా, సోషలైజ్ అవ్వకపోయినా, అలాంటి అంశాలప్పుడు పేరెంట్ కొంచెం జాగ్రత్త పడాలి. కంగారు పడొద్దు, జాగ్రత్త పడాలంతే. పడి ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఎడ్యుకేట్ చేయగలిగితే చెయ్యండి, లేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రొఫెషనల్ హెల్ప్లో మేమైనా బయట వాళ్ళైనా ఏం చేస్తారు అంటే, ఒక్కసారి బయలాజికల్ క్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసి ఈ ఏజ్కి ఈ సిమ్టమ్స్, ఇక్కడ జరిగేవి ఇవన్నీ కామన్, కానీ నీ మైండ్ వీటి నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఇలాంటి థాట్స్ వస్తే ఏం చెయ్యాలి అనేది పిల్లలతో కొంచెం ఓపెన్గా డిస్కస్ చేస్తారు. చేసి వాళ్ళకి సూటబుల్ సొల్యూషన్స్ అనేవి డెవలప్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం అనుకోండి, మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్కి వెళ్ళి హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బాడీ అంతా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళ మైండ్ అంతా కూడా ఫిజికల్ ఫిట్నెస్ గోల్స్ పైన ఎస్టాబ్లిష్ అవుతాయి. స్కూల్లో ఎడ్యుకేషన్ గోల్స్, తర్వాత సోషల్ గోల్స్, వాళ్ళకి ఎక్కడికక్కడ గోల్స్ ఇంటర్వెన్షన్ ఇస్తే ఇలాంటి అన్వాంటెడ్ థాట్స్ రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ ఇంటర్వెన్షన్ ఇంట్లోనే పేరెంట్స్ ఏం చేసుకోవాలంటే, కొన్ని విషయాలు మాట్లాడడము, కొన్ని గోల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ పిల్లలు ఎక్కువ ఇలాంటి బిహేవియర్ ఉంటే కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎక్కువ తీసుకువెళ్ళడము, 10 మందిలో కలపడానికి ప్రయత్నించడము, వాళ్ళ లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడున్నారో చూసి చిన్న క్లబ్స్ ఉంటాయండి, పిక్ ఏ బుక్ క్లబ్ అని, రీడింగ్ క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ అని, అలాంటి వాళ్ళతో అసోసియేట్ చేయడం వల్ల కూడా డెవలప్మెంటల్ థాట్స్ వస్తాయి వాళ్ళకి, ఇలాంటి అన్వాంటెడ్ థాట్స్ రాకుండా. ఎలా అండి, ఒకవేళ పిల్లల్లో కనుక ఇటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటే మనం ఫర్దర్గా వాళ్ళలో ఎటువంటి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే ఏమేమి డెవలప్ అవుతాయి, దానివల్ల ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇందాక చెప్పుకున్నట్టు ఇది తెలిసి తెలియని వయసు అండి. తర్వాత వాళ్ళు చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ వయసులో అప్పుడు అలా చేశాను అన్న గిల్ట్ వాళ్ళు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. అండ్ తర్వాత వేస్ట్ చేసిన టైంకి, చేసిన పిచ్చి పనులకి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఈ 2 వాళ్ళని సైకలాజికల్గా డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిపోతాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే ఇమిటేట్ చేయాలనుకున్నారో బిహేవియర్ని, దాన్ని రిప్రెస్ చేస్తారు, సప్రెస్ చేసేస్తారు. చేసేసి ఒక్కొక్కసారి వాళ్ళు ఫిజికల్గాను మెంటల్గా వీక్గా ఉన్నప్పుడు అది ఒక క్రైమ్ రూపంలో బయటకు వస్తుంది.
అందుకే మీకు చైల్డ్ అబ్యూజు, రేప్ విక్టిమ్స్ని మీరు మాట్లాడితే ఇది నా మైండ్లో ఎప్పటి నుంచో నాకు తెలియకుండా జరిగిపోయింది అన్న పదం ఒకటి వాడతారు. ఎగ్జాక్ట్లీ అంటే సప్రెస్ చేసేసుకుని వాళ్ళు ఆ అన్వాంటెడ్ బిహేవియర్ని ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళకి తెలియకుండానే బయటకు పెట్టేస్తారు. ఈ మధ్య చూస్తున్నాం మనం, ఆల్కహాల్కి డ్రగ్స్కి అలవాటు పడిపోయి పిల్లలు వాళ్ళ బాడీ స్టేట్ని వాళ్ళే దాటుకుని ఎలాగ వచ్చేస్తున్నారు అని. అలాంటి టైముల్లోనే ఈ క్రైమ్ అంతా జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అశ్లేష గారు. థ్యాంక్ యూ.